రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలోని పిస్తా హౌస్ లో ఓ రౌడీ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. హోటల్లోకి ఎంటర్ అయి భోజనం చేస్తున్న వారిపై దాడులకు తెగబడింది. సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తూ రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. హోటల్లో ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు. దీంతో కస్టమర్స్ భయంతో పరుగులు తీశారు. పార్కింగ్ లో ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఆ గ్యాంగ్ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. హోటల్లోకి మొత్తం 17 మంది చొరబడి వీరంగం చేశారు. హోటల్ యాజమాన్యం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ రౌడీ గ్యాంగ్ అసలు పిస్తా హౌస్ కి ఎందుకు వచ్చింది? వీరు వెనుక ఎవరైనా ఉన్నారా? ఈ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? రాజేంద్రనగర్ ఉప్పరపల్లి పిస్తా హౌస్ లో రౌడీ మూకల వీరంగా సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించి భోజనం చేసే వారిపై విశేష రహితంగా పిడుగుద్దులు గుద్దుతూ కూడా వీరంగా సృష్టించారు. దీంతో ఒకసారిగా హోటల్లో ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడంతో అంతా కూడా అక్కడి నుంచి పరుగులిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం హోటల్ తో పాటు హోటల్ బయట పార్కింగ్ లోని టూ వీలర్స్ ను కూడా ధ్వంసం చేశారు. ఈ రౌడీ మూకలు అడ్డుకోపోయిన సిబ్బంది మీద కూడా విశేషరహితంగా పిడుగుద్దులు గుద్దుతూ దాడి చేశారు. ఈ ఘటన అంతా సుమారుగా ఈ గ్యాంగ్ సంబంధించి 17 మంది సంబంధించిన రౌడీ మూకలు హోటల్లోకి ప్రవేశించి కూడా విచక్షణరహితంగా దాడి చేస్తూ సెల్ ఫోన్ లో వీడియో తీస్తూ కూడా వీరంగం సృష్టించారు. ఒక్కసారిగా అందులో హోటల్లో ఉన్న కస్టమర్స్ అంతా కూడా భయాందోళనకు గురి అందులోంచి పరుగులిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రౌడీ మూకలు పిస్తా హౌస్ కు వచ్చి ఎందుకు వీరంగం సృష్టించారు, ఏంటి పాత గొడవలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పిస్తా హౌస్ కు వచ్చి ఇలా వీరంగం సృష్టించారన్న కొండల ప్రసారానికైతే ఇటు అత్తాపూర్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇటు పిస్తా హౌస్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో పాటు సీసీటీవీ ఫుటేజ్ కూడా వారు రౌడీ మూకలు వీరంగా సృష్టించిన దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్ రికార్డు అనే నేపథ్యంలో ప్రస్తుతానికైతే సీసీటీవీ ఆధారంగా ఈ వీరు ఎవరు, ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, ఎందుకు పిస్తా హౌస్ లో ఈ రకంగా వీరంగం చేయాల్సి వచ్చిన అంశాల మీద ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ లోని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ కిరణ్. రౌడీ గ్యాంగ్ హల్చల్ చేస్తున్న దృశ్యాల్ని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో లభ్యమైన విజువల్స్ ప్రెసెంట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక్కసారిగా రౌడీ గ్యాంగ్ పిస్తా హౌస్ లోకి ఎంటర్ అయింది. అక్కడున్న కస్టమర్లపై దాడికి తెగబడింది. అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. కస్టమర్లు అక్కడ నుంచి కొంతమంది భయంతో బయటకు వెళ్లిపోయిన పరిస్థితి. అదేవిధంగా పార్కింగ్ లో ఉన్న వెహికల్స్ పై కూడా ఈ రౌడీ ముఠా దాడి చేసింది. పోలీసులకు పిస్తా హౌస్ యాజమాన్యం కంప్లైంట్ చేశారు. అత్తాపూర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అసలు ఈ రౌడీ గ్యాంగ్ పిస్తా హౌస్ లోకి ఎందుకు ఎంటర్ అయింది, దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ని. ఒక్కసారిగా పిస్తా హౌస్ లోకి ఈ రౌడీ గ్యాంగ్ ఎంటర్ అయ్యి అక్కడున్న కస్టమర్లందరినీ భయభ్రాంతులకు గురి చేశారు.